ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు హైజీనిక్ హెల్దీ డెలీషియస్ టిఫిన్స్ ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 895895899 999895099. మీ మొండి పట్టుదల ఎక్కువ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారిని తీసుకురావాలి ఖచ్చితంగా ఈ పార్టీని నిలబెట్టాలంటే. ఒకే ఒక్క మేము మంచి చేసామా చెడు చేసామా పార్టీకి? ఒక లీడర్ మంచిగా ఉన్న ఆయన కూడా ఎక్కడ తప్పుపట్టలేదు కదా మిమ్మల్ని. ఎవరు? అక్క నన్ను రమ్మని ఆహ్వానించిందనే చెప్తున్నారు ఆయన. లేదు, నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులను అడుగుతున్నా. కొంతమంది ఆయన పార్టీలోకి తీసుకొచ్చానంటే పార్టీకి మేలు జరిగిందా నష్టం జరిగిందా? మేలు జరిగింది కదా ఈరోజు. సో ఆయన పార్టీలోకి తీసుకొచ్చాం కాబట్టి మా అబ్బాయి టికెట్ కట్ చేశారు. మేము ఎక్కువ ప్రెజర్ చేసి తీసుకొచ్చామని. తమ్ముడిని అడగలేదు ఆ రోజు? మా తమ్ముడు చెప్పాలా, అడిగామా లేదనేది మా తమ్ముడు చెప్పాలా. రైట్, అది అయిపోయింది. దాని తర్వాత 18 ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ గారు వచ్చిన్నారు శంషాబాద్. రాహుల్ గాంధీ గారి మీటింగ్కి ఏ విధంగా చేసినాము, ఏం చేసినాము, మళ్ళీ ఏం జరిగింది అక్కడ పోతే అసహ్యంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడితే కూడా. వదిలేస్తున్నాం అక్కడికి. నెక్స్ట్ డే నా దగ్గరికి మా పెద్ద మనుషులందరూ వచ్చి ఇక్కడే కూర్చొని ఇదే దగ్గర కూర్చొని అన్నీ అడిగినప్పుడు నాకు జరిగిన ఇబ్బందులు చెప్పాను. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేశారు మీరు అంటే. సరే ఈరోజు ఏదో టీవీలలో వస్తుంది మీరు పార్టీ మారుతున్నారని అంటే నాకు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్పాను. నాకు అట్లాంటి ఆలోచన లేదు, నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అన్నాను. టీవీలలో రూమర్ వస్తున్నప్పుడు ఒక పెద్ద మనుషులుగా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు పదమ్మ అందరం పోయి ఖండిద్దాం అంటామా, సైలెంట్గా వెళ్ళిపోతారా మీరు? ఖండిద్దామని చెప్తాం. సైలెంట్గా వెళ్ళిపోయారు 1 by 1. అందరు వెళ్ళిపోయిన తర్వాత బట్టి గారు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి అమ్మ ఖండిస్తావా అని అడిగారు. మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదండి అన్నాను. పాపం ఆయన వెళ్ళిపోయారు. అందరు ఇంక వెళ్ళిపోయారు అటే. అంటే నా ఇంట్లోకి వచ్చి నన్ను తోసేసినట్టే కదా. తప్పు లేదు ఇక్కడ. అంటే నాకు అక్కడ అక్కడ నాకు ఒక రకమైన అవమానం, ఒక రకమైన ఏమంటారు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు. నా ఇంటికి వచ్చి నన్ను తోసేసినట్టు చేశారేంటి? ఒక మాట మాట్లాడదాం రామంటే అయిపోయేది కదా. వాళ్ళతో పాటు ఇంక 2 సోదరులు వచ్చారు, మా ఎమ్మెల్యేలు, మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు, పరిగి ఆయన రామ్మోహన్ రెడ్డి. వాళ్ళు అక్కడికి చెప్తూనే ఉన్నారు వెళ్ళండి మేడం దగ్గర, మేడం తీసుకొచ్చి ఖండిద్దాం మనం అందరం కలిసి అంటే. మళ్ళీ 2 days టీవీలలో కోడై కూసింది నేను పార్టీ మారుతున్నాను. ఒక్కరు మాట్లాడలేదు రోషన్, ఒక్కరు. అదేంటమ్మా మళ్ళీ ఎందుకు వస్తుంది టీవీలో, రామా ఖండిద్దాము అని ఒక్కరు పలకరించలే. ఒక్క శ్రీధర్ బాబు తాపత్రయపడ్డాడు. ఎక్కడ నుండి ఉండి ఫోన్లు చేశాడు, మేడం ఎక్కడ వెళ్ళొద్దండి మీరు, ఎక్కడ వెళ్ళొద్దు. 4 సార్లు ఫోన్ చేశాడు శ్రీధర్ బాబు గారు. మళ్ళీ వీళ్ళు ఎవరు అడగలేదు నన్ను, మా తమ్ముడు కూడా అడగలేదు. చెప్తున్నాగా. లాస్ట్కి 3rd day మా అబ్బాయి మా కోడలు పోయి చెప్పేసి వచ్చారు రేవంత్ రెడ్డి గారికి మేము వెళ్తున్నామని. ఇదంతా ఇంటర్నల్గా జరిగిన తర్వాత ఇప్పుడు మేము ఏదో తప్పు చేసినామనే ఫీలింగ్. రాహుల్ గాంధీతో టైం తీసుకుంటామంటే ఓకే అన్నాము. రాహుల్ గాంధీ టైం తీసుకుంటాం అన్నారు. నెక్స్ట్ డే చూస్తే నాకు ఏఐసీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ రాలేదు. డౌట్ వచ్చి కొంచెం ఎవరు తీసుకున్న టైం అని చూస్తే ఎవరు తీసుకున్నారో నాకు తెలిసింది బ్యాక్గ్రౌండ్లో. నేను పోదలుచుకోలేదు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది ఎవరు తీసుకున్నారో నాకు తెలిసింది. సో వాళ్ళ ద్వారా నేను పోదలుచుకోలేదు. కాబట్టి నేను ఆ క్షణంలో ఇంక అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతే తప్పిస్తే అన్ని రోజులు నేను జెండా బట్టి అన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన దాన్ని కేవలం మంత్రి పదవి కోసం పార్టీ ఎట్లా పోతాను ఒకటి. రెండవది మంత్రి పదవి, అందుకే చెప్తున్నానండి మంత్రి పదవి కావాలంటే 2014, 2018లో కూడా నాకు టీఆర్ఎస్ పార్టీ నుండి అడిగారు మీ అబ్బాయికి మీకు ఇద్దరికి ఇస్తాం రమ్మని. పోలేదండి. నేను నిజంగా మంత్రి పదవి కేసీఆర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను పోగానే నేను ఆ పార్టీకి ఏం సర్వీస్ చెప్పినా నాకు మంత్రి పదవి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నా బాధ్యత ఏంది, ఈ పార్టీ కష్టకాలంలో ఈ పార్టీకి గట్టిగా పనిచేయాల్సిన బాధ్యత నాకు ఇప్పుడు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా పిలుపు ఇచ్చినా, ఎవరు ఎన్ని రకాల అవమానాలు చేసినా, నేను ఆ పార్టీకి ఏం సర్వీస్ చేయకపోయిన టీఆర్ఎస్ పార్టీకి నాకు ఒక ఉన్నత స్థానం ఇచ్చారు అక్కడ. నేను ఇక్కడ అవమానపడ్డ సందర్భంలో. కాబట్టి ఆ స్థానాన్ని 4 సంవత్సరాలు నేను ఆ ఉన్నత స్థానంలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి నేను గట్టిగా పనిచేయాలి. ఇప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. మీరు చెప్పే స్టోరీ ఏంటంటే బయట జరిగే సర్క్యులేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గానే ఉంది. అంటే రోషన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు మేము. ఎందుకంటే ఒక్కసారి నో అనుకున్నాం, అనవసరం మాట్లాడడం. మనకు నచ్చలేదు, మనం బయటకు వచ్చినాం. మన ఉనికిని మనం కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలంటే బయటకు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఆ ముందు గుంతున్నదో చూడడం, సముద్రం ఉందో చూడడం, దుంకేస్తాం. అది కొంచెం ఎక్కువే కదా మీ కుటుంబానికి? ఎక్కువే అనుకుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.